హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కొన్ని మంచి యూస్ఫుల్ టిప్స్ని చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి గులాబ్ జామున్స్ చేసేటప్పుడు బాల్స్పై చాలామందికి క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే పిండి అనేది పాలతో మెత్తగా తడుపుకోవాలి. అంతేకాకుండా పాకం అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్రై చేసిన బాల్స్ అనేవి పాకంలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాల్స్ అనేవి ముడుచుకోకుండా పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి అన్నమాట. మీరు గనక ఫస్ట్ టైం గులాబ్ జామున్స్ ట్రై చేస్తున్నట్లయితే ఈ టిప్స్ ఫాలో అయిపోయి చేసేయండి. మీ రెసిపీ అనేది సూపర్ సక్సెస్ అయిపోతుంది. నా టిప్ గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక సెకండ్ టిప్ వచ్చేసి క్యాలీఫ్లవర్లో పురుగులు వస్తాయనేసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అవునండి, నిజమే, క్యాలీఫ్లవర్లో ఖచ్చితంగా పురుగులు అనేవి ఉంటాయి. క్యాలీఫ్లవర్తో కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు క్యాలీఫ్లవర్ని కట్ చేసేసుకుని బాగా బాయిల్ చేసిన వేడి నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ని వేసేయాలి. క్యాలీఫ్లవర్ వేసాక అస్సలు బాయిల్ చేయకూడదండి. ఓన్లీ వేడి నీళ్ళల్లో మాత్రమే క్యాలీఫ్లవర్ని వేయాలి. అంతేకాకుండా 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఆ వేడి నీళ్ళలో క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టేసేయండి. క్యాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ కానీ పురుగులు కానీ ఎటువంటివైనా సరే బయటికి వచ్చేస్తాయండి. నార్మల్ వాటర్తో క్యాలీఫ్లవర్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. టిప్స్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్